ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. నా పేరు జయలక్ష్మి అండి. నేను ఆగస్టు 30 2023న బ్రదర్కి కాల్ చేశాను. ఎలా అంటే యూట్యూబ్లో చూసి బ్రదర్కి ప్రేయర్ చేయించుకుందాము అని చెప్పి నేను కాల్ చేశాను. అప్పుడు నేను భయంకరమైన అప్పుల్లో ఉన్నాము. బ్రదర్కి కాల్ చేసినప్పుడు ఏం చెప్పారంటే, ముందుగానే దేవుడికి ఈ సమస్యలన్నీ తీరిపోయినందుకు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి అమ్మా, అది ఒక పనిలాగా పనిచేస్తుంది, మీరు అదే చెప్తూ ఉండండి, ఏ పని చేసుకుంటున్నా ఏం చేస్తున్నా అని చెప్పారు. అలాగే నేను అట్లాగే అలవాటు చేసుకొని అట్లాగే చేస్తూ ఉన్నాను. ఎలా అంటే మాకు నెలకు వచ్చేసరికి 2-3 లక్షలు అప్పు చేయాల్సి వచ్చేది. లోన్స్ కట్టడానికి కానీ వడ్డీలకు కానీ కట్టాల్సి వచ్చేది. మేము వాడుకొని చేసుకున్నది కాదండి, అది మా బంధువులకి మనీ ఇప్పించి బయట నుంచి తీసుకొచ్చి ఇప్పించాము. వాళ్ళు 3 మంత్స్లో ఇస్తామంటే ఇప్పించాము. వాళ్ళేమో ఇవ్వలేదు. దానికి మేము రూ. 3 వడ్డీ ఇంట్రెస్ట్కి తెచ్చి కట్టేవాళ్ళం. నెలాఖరు వచ్చిందంటే చాలా మానసికంగా నలిగిపోయేవాళ్ళం. బ్రదర్ పరిచయం అయ్యాక మార్చి ప్రేయర్, మనీ కట్టినందుకు వందనాలు, తీరిపోయినందుకు వందనాలు, అడ్జస్ట్ అయినందుకు వందనాలు అని చెప్పి ప్రేయర్ అట్లా స్తుతి చేస్తూ ఉండేవాళ్ళం. ఎట్లోకట్లా నెలాఖరు వచ్చేసరికి ఆ కట్టాల్సిన టైంకి ఎక్కడో చోట అడ్జస్ట్ అయ్యి కట్టేవాళ్ళం. అప్పటికి ఆ సమస్య తీరేది. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఏమో ఒక 10 days మధ్యలో ఉండేవాళ్ళమేమో ప్రశాంతంగా. తర్వాత నుంచి మళ్ళీ టెన్షన్ పడుతూ మళ్ళీ ఇట్లానే చెప్తూ ఉండేవాళ్ళం. అలా ప్రేయర్ చేసుకుంటూ చాలాసార్లు ఇట్లా చేస్తూ ఉంటే చాలా నెలలు అలా అడ్జస్ట్ అవుతూ వచ్చేది. తర్వాత రెండో సాక్ష్యం ఏంటంటే, మాది మెస్ అండి. అయితే నేను బ్రదర్కి రోజు కొంచెం మనీ వేసేదాన్ని. ఎందుకంటే మెస్లో రోజువారీ బిజినెస్ కాబట్టి రోజుకి కొంచెం అమౌంటే బ్రదర్కి వేసేదాన్ని. వేసినప్పుడు బ్రదర్ చెప్పారు ఏంటంటే, గో గ్రో కమ్ బ్యాక్ అని చెప్పి అనుకోమని చెప్పినప్పటి నుంచి నేను అలా స్టార్ట్ చేశాను. నేను వేయంగానే బ్రదర్ ఒక వాగ్దానం పంపించేవాళ్ళు. అలా రోజు వేస్తూ ఉన్నప్పుడు మాకు కస్టమర్స్ మెస్లోకి తక్కువ మంది, ఒక్కో రోజు తక్కువ మంది వచ్చినప్పుడు మరి మా హస్బెండ్ అక్కడ ఉండి, ఇంతమంది వచ్చినందుకు వందనాలు, మొత్తం అయిపోయినందుకు వందనాలు, బిజినెస్ ఇన్ని వేలు అయినందుకు వందనాలు, ఇట్లా అని చెప్పి ప్రేయర్ చేస్తూనే స్తుతి చేస్తూనే ఉండేవాళ్ళు. అప్పుడు వెంటనే సడన్గా 10-15 మంది వచ్చేసేవాళ్ళు. అలా అట్లా బిజినెస్ ప్రతిరోజు అలా డెవలప్ అవుతూ వచ్చింది. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించారు. ఆ సాక్ష్యం రెండో సాక్ష్యం అండి. తర్వాత మూడో సాక్ష్యం ఏంటంటే, మా పాప పేరు మాధురి. తనకి జాబ్ కోసం ట్రై చేస్తుంది. అప్పటికి మేము ఎక్కువ జాబ్స్ కూడా ట్రై చేయలేదు. ఈ మేమేం చేసామంటే, ఒకరోజు ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది. బ్రదర్ ఆ రాత్రంతా మేము స్తుతి చేస్తూ ఉన్నాం. జాబ్ వచ్చినందుకు వందనాలు, మంచి జాబ్ వచ్చినందుకు వందనాలు అని చెప్పి ప్రేయర్ చేస్తూ ఉండగానే శుక్రవారం నైట్ తెల్లవారులు ప్రేయర్ జరిగింది. శనివారం నాడు బెంగళూరులో తనకి ఇంటర్వ్యూ జరిగిందండి. ఇంటర్వ్యూ అంటే ఇన్ఫోసిస్లో ఒక 250 మంది సీనియర్స్ పెద్దవాళ్ళు వచ్చారంట. తను ఏం చేసిందంటే, ఎంతమంది ఉన్నారు ఇందులో, నాకు అసలు ఖచ్చితంగా రాదు ఇది అని చెప్పేసి తను బస్ దగ్గరికి వెళ్ళిపోయింది, బస్ ఎక్కడానికి. అప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే, సరే ఊరికే చేయటం అయితే నువ్వు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళు, ఎక్స్పీరియన్స్ అన్నా వస్తుంది కదా, ఇంటర్వ్యూ ఎలా జరిగిందని. అంటే అది ఖచ్చితంగా నాకు రాదు, నాకు సంబంధించింది కాదు, బోల్డ్ మంది పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి నాకు అసలు ఇవ్వరు అని చెప్పి అంది. సరేలే అని చెప్పి మళ్ళీ మా మాట మీద ఇదితో మళ్ళీ వెనక్కి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే, తను కూడా ప్రేయర్ చేసుకొని ఒక వెబ్సైట్ ఓపెన్ చేసింది. క్వశ్చన్స్ కొంచెం ప్రిపేర్ అవుదాం, నేను అసలు ఏమీ అవ్వలేదు కదా అని ప్రేయర్ చేసుకొని ప్రిపేర్ అవుతే చాలా ఉంటాయి ఏంటండి. అందులో ఒకటి తను ఓపెన్ చేసి ఒక 10 క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యింది. అయితే అన్ని రౌండ్స్ అయిపోతూ ఉన్నప్పుడు ఫోర్త్ రౌండ్కి వచ్చేసరికి తిని ఏదైతే ప్రిపేర్ అయిందో, ఏ క్వశ్చన్స్ అయితే తను చూసుకుందా, అవే క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ కూడా ఆమెడు ఇంటర్వ్యూ చేసే ఆమెడు కూడా ఆ 10 క్వశ్చన్స్ అదే వెబ్సైట్ ఓపెన్ చేసి ఆమె క్వశ్చన్స్ అడిగిందంటండి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారు. అన్నంగా తర్వాత నువ్వు సెలెక్ట్ అయిపోయావు, నీకే ఉద్యోగం ఇస్తున్నావు అని చెప్పి నువ్వు సెలెక్ట్ అని పంపించేశారు. తను అంతకుముందు చేస్తున్న కంపెనీలో రిజైన్ చేసిందండి. 2 months చేయాలి కాబట్టి తను చేసింది. ఈ లోపల ఈ ఇన్ఫోసిస్ వాళ్ళు ఏం చేశారంటే, ఆఫర్ లెటర్ ఇవ్వలేదు అని చెప్పి
మేమేం చేసామంటే బ్రదర్ని పిలిచి కృతజ్ఞత కూడికి పెట్టుకున్నాం ముందుగానే. బ్రదర్ వచ్చి మా ఇంట్లో ప్రేయర్ పెట్టిన సెకండ్ డేనే ఆఫర్ లెటర్ వచ్చింది. ఆ తర్వాత తను బెంగళూరులో ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసిందండి. వచ్చిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఈ ఆఫర్ లెటర్ని మార్చుతూ వచ్చారు ఒక 2-3 మంత్స్. ఇంకేదో పేపర్ కావాలి ఇంకేదో కావాలి అని చెప్తూ లేట్ చేస్తూ ఉండేవాళ్ళు. అసలు ఇది కన్ఫామా కాదా అనేది మాకు అర్థమయ్యేది కాదు. బ్రదర్కి కాల్ చేస్తే బ్రదర్ ఏమన్నారంటే ఈ ఈ ఆ జాబ్‌ని స్వతంత్రించుకున్నందుకు వందనాలు. ఆ జాబ్ కన్ఫర్మ్ అయినందుకు వందనాలు. ఓకే చేసినందుకు వందనాలు. జాయిన్ అయినందుకు వందనాలు అని చెప్పారు. ఇంక అలాగే నేను కూడా మళ్ళీ బుక్‌లో రాసుకుంటూ ఉండేదాన్ని. ఇలా ఓకే అయినందుకు వందనాలు అని చెప్పి. దేవుడు అద్భుతకరంగా లాస్ట్‌కి ఆళ్ళు జాబ్‌లో జాయిన్ చేసుకున్నారండి కన్ఫర్మ్ చేసి. ఇది గొప్ప కార్యం మా జీవితంలో. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత తను ఇప్పుడు జాబ్ చేస్తుందండి. మంచిగా చక్కగా వెళ్ళిపోయి జాబ్ చేస్తుందండి. తర్వాత మాది నాలుగో సాక్ష్యం అండి. మాది జాయింట్ ఫ్యామిలీ. మా అక్క వాళ్ళ పాపకి మ్యారేజ్ సెటిల్ అయిందండి. అయితే దానికి మాకు రావాల్సిన మనీ వస్తుంది అనుకుంటే అది రాలేదు. కానీ మేము ఏం చేసామంటే ఘనంగా జరిపించినందుకు వందనాలు తండ్రి. బంగారం వచ్చినందుకు వందనాలు. మా బంగారం అంతా బ్యాంకులో ఉందండి అని ఇలా ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళం. దేవుడు అన్నీ సమకూర్చి వివాహం ఘనంగా జరిపించారు. అదొక గొప్ప కార్యం మా జీవితంలో. తర్వాత ఐదో సాక్ష్యం అండి. జూన్లో ఏమైందంటే మా హస్బెండ్కి అసలు స్టార్టింగ్లో 2-3 టైమ్స్ కోవిడ్ వచ్చింది. దానివల్ల ఏమయ్యేదంటే మేము బాగా వీక్ అయిపోయి నెలకొకసారి మాకు ఫీవర్ వస్తూ ఉండేది. బాగా వీక్ అవుతూ అవుతూ వచ్చాము. ఒకసారి సడన్గా మాకేమైందంటే కాళ్ళు రెండు పని చేయనట్టు ఒకేసారి ఇద్దరికి కూడా పట్టేసినాయండి. పట్టేసి మంచం మీదే అన్నట్టు అయిపోయాము ఇద్దరం. ఇదేంటి ఇంత శ్రమ వచ్చింది అనుకున్నాము. అనుకున్నప్పుడు మా హస్బెండ్కి ఏం చేశారంటే మార్నింగ్ ఈవినింగ్ లిక్విడ్స్ ఎక్కించాలి, ఇన్ఫెక్షన్ ఉంది కాల్లో, అది తగ్గాలంటే అని చెప్పి చాలా ఇంజెక్షన్స్ అవి చేశారు. చేసినా కానీ 10 days అయినా కానీ ఫీవర్ తగ్గలేదు, ఆ ఇన్ఫెక్షన్ తగ్గలేదు. తగ్గకపోతే వాళ్ళు ఏమన్నారంటే మోకాల్లో నీరు ఉందే ఆ నీరు తీసివేయాలి, దాన్ని తీసేయాలంటే ఏదో టెస్ట్ చేసి దాన్ని ఆపరేషన్ చేయాలి మోకాలుకి అని చెప్పారండి. సరే మేమైతే స్వస్థపరిచినందుకు వందనాలు అని మనసులో అనుకుంటూ ఉన్నాం. ఓ రోజు సండే వచ్చింది. సండే వస్తే ఆ రోజునైతే అసలు భరించలేక సరే హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి వెళ్తే అక్కడ ఏమన్నారంటే ఇది అక్కడ ఉన్న రిపోర్ట్స్ని బట్టి చూసి ఇది ఆపరేషన్ చేయాల్సిందే. ఈ రోజు అయితే సండే కాబట్టి డాక్టర్స్ ఎవరు ఉండరు, మండే రేపు 9 కల్లా వచ్చేయండి ఆపరేషన్కి అని చెప్పారు. సరే అని చెప్పి మేము ఇక తప్పదు ఆపరేషన్ అనుకున్నాము. అప్పటికి 1 month అయిపోయింది ఇట్లా ప్రాబ్లం వచ్చి. ఆ రోజే బ్రదర్కి కాల్ చేసాము. ఆ సాయంత్రం చేస్తే బ్రదర్ ఏం ప్రేయర్ చేశారంటే ఆపరేషన్ లేకుండానే తగ్గిపోయినందుకు వందనాలు, మొత్తం మంచిగా నడిచినందుకు వందనాలు అని చెప్పి ప్రేయర్ చేశారు. ఇంకా ఆ ఆ రోజు నైటే 6కి 7కి బ్రదర్ ప్రేయర్ చేశారు. 8-9 టైం కల్లా వచ్చేసరికి కొంచెం నొప్పి తగ్గింది, నాకు కాలు వస్తుంది ఇట్లా మడతకి అని చెప్పి అన్నారు. మేము అనుకున్నాము అదేంటి ఆపరేషన్ అన్నారు కదా భయం వేసి అందుకని చెప్పి నొప్పి తగ్గిపోయిందని చెప్తున్నారేమో, రేపొద్దున చూద్దాము, రేపొద్దున 9కి వెళ్ళాలి కదా అనుకున్నాము. నెక్స్ట్ డే కల్లా కొంచెం వాపు తగ్గింది, నడక కూడా మంచిగా కొంచెం నడవగలుగుతున్నాం. సరేలే ఒక 2 days అయ్యి చూద్దాము అని చెప్పి అనుకున్నాము. అలా అలా జరుగుతున్న రోజుకు కొంచెంతో క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే చక్కగా నడుస్తూ వచ్చానండి. మా జీవితంలో ఇదొక గొప్ప సాక్ష్యం అండి. తర్వాత ఆరో సాక్ష్యము నవంబర్లో స్టార్టింగ్లో శ్రావణి సిస్టరు ఒక ప్రేయర్లో చెప్పారు. ఏమని చెప్పారంటే 21 days ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి, మీకు అతి కష్టంగా ఉన్నది మీ జీవితంలో ఏదన్నా ఉంటే ఆ సమస్యని రోజుకు ఒక 1 hour దాని గురించే చేయండి మీరని చెప్పారు. అలా చేసినప్పుడు మా హస్బెండ్ ఏంటంటే 21 days ఫాస్టింగ్ ఉన్నారు. నేను 1 hour స్తుతి చేసుకుంటూ ఉండేదాన్ని. ఎట్లా అంటే అప్పులన్నీ తీరిపోయినందుకు వందనాలు, ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా చేసినందుకు వందనాలు అని చెప్పి మాకు ₹1,00,000 పైనే బాకీలు ఉన్నాయండి అని ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. అలాగే నేను ఇంకోటి ఏమనుకున్నానంటే బుక్లో రాసుకుందాము, అంతకుముందు మాదిరి జాబ్ విషయంలో కూడా బుక్లో రాసుకున్నానండి నేను. అలాగే జరిగింది కదా అన్నీ అలాగే జరిగినాయి రాసుకొని చేస్తే మనకని
నేను ఒక బుక్ పెట్టి రాయటం స్టార్ట్ చేశానండి. 2 ఇళ్ళున్నాయి మాకు. ఆ 2 సేల్ అయిపోయినందుకు వందనాలు. మంచి రేట్ ఇచ్చినందుకు వందనాలు అని చెప్పి ప్రేయర్ చేస్తా రాసుకుంటూ ఉన్నా. మేము స్టార్ట్ చేసిన 10 డేస్‌కే మాకు ఒక చిన్న ఇల్లు ఉందండి. ఆ ఇల్లు అమ్ముడుపోయింది 60 లాక్స్‌కి. అందుని బట్టి దేవునికి వందనాలండి. తర్వాత అంత చాలా వరకు మాకు దానివల్ల మేము బయటపడ్డాము శ్రమల నుంచి. తర్వాత మళ్ళీ ఇంకొక ఇల్లు కూడా అమ్ముదాము అని ఫస్ట్ నుంచి మేము 2 ఇల్లు ఏదో ఒకటి సేల్ అవుతుందిలే అన్నట్టు 2 అని రాశాను నేను. అప్పుడు బ్రదర్ ఒకసారి ఫోన్ చేసినప్పుడు మేము బ్రదర్ ఏమని ప్రేయర్ చేశారంటే మాకు ఆ ఆస్తి అమ్మకోకుండానే అప్పులు తీరిపోయినందుకు వందనాలని ప్రార్థన చేశారు. అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. సరే ఇట్లా చేసి చూద్దాం మనం ఉన్న ఇల్లు అమ్ముకుంటే ఎట్లాగో అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చి మేము ఏం చేసామంటే ఈ నమ్మకుండానే అప్పు తీరిపోయినందుకు వందనాలు తండ్రి అని ప్రేయర్ చేస్తూ వచ్చాను. వచ్చినప్పుడు మా వెనక ఏమైందంటే ఒక పెద్ద కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి అమ్మేద్దాము అని చెప్పి వాళ్ళని తీసుకోమంటే వాళ్ళు మాదంతా అయిపోయింది పర్మిషన్స్ మేము తీసుకోమన్నారు. తీసుకోమన్నప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే మా ఇంటి చుట్టూ తను ఏంటంటే బాగా బండలు పడినాయండి. బండలు పడితే అవి ఏంటంటే కొంచెం బ్లాస్ట్ చేయాలంటే మా బిల్డింగ్కి ఇబ్బంది అవుతుంది. అయితే వాళ్ళు ఏమన్నారంటే మేము 2-3 ఇయర్స్ లీజ్కి తీసేసుకుంటాము, మీకు అమౌంట్ ఇస్తాము, మీకు ఏదైనా ప్రాబ్లం అయితే నెక్స్ట్ మీరు ఆ 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము బిల్డింగ్ అంతా మంచిగా చేసి మళ్ళీ మీకు అప్పచెప్తాము అని చెప్పి లీజ్కి తీసుకున్నారండి. దాన్ని బట్టి మేము ఏంటి నెలల కట్టే లోన్స్ కానీ వీటన్నిటికి కూడా దేవుడు వాళ్ళు ఇచ్చే లీజులోనే అన్నీ వెళ్ళిపోయేటట్టు చేశారండి. అట్లాగే మెసేజ్ కూడా మేము నడపకుండా ఇంట్లో అందరం రెస్ట్ తీసుకునే స్థితిలోకి మమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళు లీజుకు తీసుకునేటట్టు చేశారండి. ఇంత గొప్ప కార్యం దేవుడు మా జీవితంలో చేశాడంటే ఎన్ని కోట్ల అప్పైనా తీరిపోతుంది అన్న విధంగా మాకు దేవుడు చేశాడండి. ఇంటి మట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని శ్రమల నుంచి దేవుడు మమ్మల్ని విడిపించాడంటే అది కేవలం బ్రదర్ నడిపింపేనండి. ఎందుకంటే బ్రదర్ అలా చెప్పకపోతే కనుక మేము ఏమైపోయేవాళ్ళమో మాకైతే తెలియదు. మనం ముందుగానే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం వల్ల ఇన్ని గొప్ప కార్యాలు జరిగినాయి. ఇన్ని గొప్ప దేవుడు ఇంత కార్యం చేశాడండి. ఈ సాక్ష్యం నేను లైవ్గా చెప్పాలండి. చెప్పాలంటే నాకు పరిస్థితులు అనుకూలించట్లేదు. అలాగే నాకు ఇంత సాక్ష్యం నేను స్టేజ్ మీద కూడా చెప్పలేను. ఎందుకంటే నాకు భయమేస్తది. తర్వాతేమో నేను మర్చిపోతాను, వీటన్నిటిని గుర్తుంచుకోలేనని చెప్పి ఇప్పుడు నేను రాసి నేను సాక్ష్యం చెప్పాలి. నా ఈ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది బలపడాలి. ఇంకా అందరికీ ఇంకా ఎంతమందో మాలా కష్టాల్లో ఉన్నోళ్ళందరూ విడిపింపబడతారని నేను ఈ సాక్ష్యాన్ని పంపిస్తున్నానండి. ఇదంతా కేవలం సిస్టర్ వాళ్ళ బ్రదర్ వల్లే. వాళ్ళు నడిపింపుల వల్లే మేము ఇంతగా బలపడ్డాము. ఎన్ని శ్రమలొచ్చినా ఏం గాదు. ఇప్పుడు నేను అందరికీ చెప్తానండి. ఏం గాదు, ఇలా అనుకోండి. దేవుడు అన్నిటి నుంచి విడిపిస్తాడని. ప్రతి విషయంలోనూ దేవుడు అలాగే చేశాడు. ఇవన్నీ గూడా మేము అప్పటినుంచి గూడా 3:30 ప్రార్థనలో ఏకీభవిస్తామండి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే మా జీవితంలో 6 సాక్ష్యాలు నేను పెట్టాను. 6 సాక్ష్యాలు గొప్ప గొప్ప సాక్ష్యాలండి. ఇవన్నీ మీ జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేను ఈ సాక్ష్యం పంపిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్.